అందరికీ నమస్తే. నేను మూల శ్రీనివాస్. స్పెషల్ డిబేట్కు స్వాగతం. ఇక ఈరోజు టాపిక్ మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఇక ఢిల్లీ వెళ్ళారు. 19వసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్కు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల తర్వాత మరి ఆయన 15 ఆగస్టు రోజున మరి ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా గడిపారు. ముఖ్యంగా ఆయన నివాసంలో మరి స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్కి వెళ్ళారు. తర్వాత ఇక గోల్కొండలో కూడా జెండా ఎగరవేశారు. సో జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇక ఖమ్మం ఉమ్మడి జిల్లాకు కూడా వెళ్ళారు. అక్కడే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన ఎత్తిపోతలకు సంబంధించిన ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. సో ఓవరాల్గా అక్కడ వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. సో నిన్న మరొక ముఖ్య కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. మరి గత కొన్ని రోజులుగా కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మరి ₹1,00,000 రుణమాఫీ మొదటి విడతలో మాఫీ చేసిన తర్వాత రెండవ విడతను కూడా పూర్తి చేశారు. సో మరి నిన్న 15 ఆగస్టు కటాఫ్ డేట్గా పెట్టుకున్నారు. మరి అర్ధరాత్రి 12 గంటల లోపు అంటే గతంలోనే చెప్పారు 15 ఆగస్టు లోపు నేను ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మరి ఆ దిశగా కూడా అడుగులేశారు. ఖమ్మం వైరాలో బహిరంగ సభా వేదిక కూడా రైతులకు మరి రుణమాఫీ సంబంధించిన చెక్కులు అందజేశారు. ఆ సమావేశం నుంచి మరి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఇక తర్వాత మరి రాజ్భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో కూడా మరి గవర్నర్తో కలిసి మంత్రులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇక అది ముగిసిన వెంటనే రాత్రే ఢిల్లీ పయనమయ్యారు. ఇక నిన్న రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్ళారు. 19వసారి పర్యటన నేపథ్యంలో మరి ఒకవైపు అమాత్య పదవులు భర్తీ చేస్తారని, అలాగే పీసీసీ పదవికి సంబంధించిన ఇష్యూలో కూడా భర్తీ చేస్తారని, ఇక నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ కూడా పూర్తవుతుందని కూడా మరి అంతా కాంగ్రెస్ నాయకులందరూ మరి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు మరి ఇదే స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో మనతో స్టూడియోలో పాల్గొంటున్నారు డాక్టర్ శివలాల్ గారు. నమస్తే అండి. అలాగే జూమ్లో జాయిన్ అవుతారు ఇక విజయార్య క్షేత్ర, తర్వాత కట్కం సునీల్ రావు గారు. సో మరి కట్కం సునీల్ రావు గారు బీజేపీ పార్టీ నుంచి, తర్వాత బీఆర్ఎస్ నుంచి విజయార్య క్షేత్ర జాయిన్ అవుతున్నారు. ముందుగా శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారండి 19వసారి మరి 8 నెలల్లో ఆయన ఢిల్లీ పర్యటన చేయడం కావచ్చు, మరి ప్రతిసారి అధిష్టానం వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి, దీంతో మరి ఇక్కడ కీబోర్డ్ అంతా ఢిల్లీలో ఉందని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలు మరి విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ఎట్లా చూస్తారు? ఈ పర్యటనలో ఆంతర్యం ఏంటి చెప్పండి. ముందుగా 360 న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అది కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ఒక ఓషన్. కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఉన్న అనేది ఇటు బీజేపీ వాళ్ళకి తెలుసు, అటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలుసు. ఈరోజు కొత్తగా ఏదో ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతుండే అనేది ఏం లేదు. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పుట్టక ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనేది ఒకటి ఉంది. హైకమాండ్ దగ్గరికి ఏ ముఖ్యమంత్రి ఉన్నా పోతాడు అనేది అది ఆనవాయితీ. మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హైకమాండ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉందో దాంట్లో పెద్దలు ఉన్నారు. వాళ్ళందరిలో ఒక నిర్ణయం తీసుకొని దాని తర్వాత ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నాకనే కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తుంది. ఒక తెలంగాణకు ఒకటే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఇండియా మొత్తంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి హైకమాండ్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన 19 సార్లు వేయండా, లేకపోతే 20 సార్లు వేయండా, లేకపోతే ఒక్కసారి వేయండా అనేది వీళ్ళకి సంబంధం లేదు. మీకు కావాల్సింది ఏంది? పనులు. ఏదైతే కాంగ్రెస్ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, ఇంకోటి ప్రజలకు ఏదైతే ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ కావాలి. ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ అటు బీజేపీలకు కానీ ఇది ప్రజలతోని వాళ్ళు కూడా ఆలోచించాలి. ఆదిడ్సబెట్టి ఆయన 19 సార్లు వేయండా, ఆయన దుబాయ్ వేయండా, లేకపోతే క్రికెట్ ఆడిండా, లేకపోతే ఫుట్బాల్ ఆడిండా, ఇవన్నిటి మీద దృష్టి పెట్టి అన్ని ప్రజల మనసునంతా లేకపోతే ఆలోచనంతా డైవర్ట్ చేయడానికి ఈ టెన్షన్ పాలిటిక్స్ అంతా కేసీఆర్ ఇలా బీఆర్ఎస్ వాళ్ళకు బాగా నేర్పించిపోయాడు. అదే దిశగా వాళ్ళు మాట్లాడతారు తప్ప ఓ మంచి జరుగుతుంది 9.5-10 సంవత్సరాలలో మేము చేయలేని పని 8 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఒక 2-3 అనుకున్నట్టు ఇప్పుడు ₹2,00,000 ఆగస్టు 15 తారీఖు లోపల చేస్తామన్నాం, చేయడం జరిగింది. ఇదే మాట మీద అలా విజయార్యకు కూడా నేను మన లైవ్ డిబేట్గా చెప్తున్నా, మీ హరీష్ రావుకి డైరెక్ట్ చెప్పు, 10 మాటలు మాట్లాడొద్దు. గతంలో కూడా అందరికీ కిరోసిన్ పోసుకొని పుల్లడవి లేదు అగ్గిపట్టి లేదని ఎట్లయితే తప్పించుకొని వేరే వాళ్ళని చంపిండో ఇప్పుడు ఆ దిశగా పనిచేయకమను, రాజీనామా ఖచ్చితంగా చేయమని చెప్పండి. ఏదైతే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి పెట్టమని చెప్పండి. మొత్తానికి ఆయన ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ
రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని ఒక సవాల్ విసిండు. ఆ సవాల్కి నిన్నటితోని పూర్తయింది. ఆ రాజీనామా పత్రమైన స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వాలా. రెండోది మళ్ళీ దానికి 6 గ్యారెంట్లు అవన్నీ ఇప్పుడు అడిషనల్గా యాడ్ చేస్తుంటే అన్నీ తప్పుడు ఆలోచనలు. నువ్వు ఒక్కసారి రాజీనామా చేయి, నీ పార్టీకి నీకు ఎంత దమ్ముందో రేపు నీ కాన్స్టిట్యున్సీలో తెలుస్తుంది. ఖచ్చితంగా రేపు ప్రజలకు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీజేపీలకు కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా లేకపోతే ఇతర పార్టీలకు దమ్ముందా. మీరు ఖచ్చితంగా మొత్తానికి ఏదైతే మీరు చేసిన సవాల్కు నిన్న ఆ సవాల్కి చెల్లు అయిపోయింది. ఖచ్చితంగా మీరు రాజీనామా ఖచ్చితంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఓకే విజయారాయ్ గారు, ఇప్పటికే మరి కాంగ్రెస్కి సంబంధించి సీఎంగా ఆయన 19 సార్లు పర్యటించారు. ప్రతిసారి ఆయన కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు తాజాగా మరి ఆయన 10 రోజులు అమెరికాలో పర్యటించారు, దక్షిణ కొరియాలో పర్యటించారు. సో ఆ కంపెనీ ప్రతినిధులతో మరొకసారి భేటీ కాబోతున్నారు, కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. సో నిన్న మరి అంత బిజీగా ఉదయం నుంచి తన నివాసం నుంచి మరి జెండా వందనం రోజున సైనిక వందనం స్వీకరించడం కావచ్చు, తర్వాత పరేడ్ గ్రౌండ్లో పాల్గొనడం కావచ్చు, తర్వాత ఆయన మన గోల్కొండలో మరి జెండా ఎగరడం కావచ్చు, తర్వాత ఇమీడియట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్ళడం, ఇవన్నీ బిజీగా ఉంటున్నాయి. రాత్రికి రాత్రి ఆయన ఢిల్లీ వెళ్ళారు. శ్రావణ శుక్రవారం ఈరోజు శ్రావణ మాసం ఉంది. అలాగే ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మహాసముద్రం, మరి శివకుమార్ లాల్ గారు చెప్పినట్టు. సో ఆ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఏది అయినా కూడా ఢిల్లీ పెద్దల అనుమతితోనే వాళ్ళ సమ్మతితోనే ఇక్కడ అన్నీ నిర్ణయించబడతాయి. సో ఈ శ్రావణ మాసంలో మిగిలిన మంత్రి పదవుల భర్తీ విషయంలో కావచ్చు, తర్వాత నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ విషయంలో కావచ్చు, మరి ఆయన పర్యటించడం తప్పే ఉంది. బీఆర్ఎస్ నాయకులు గతంలో పంటి నొప్పి వచ్చినా కానీ ఢిల్లీకి వెళ్ళేవారు. సో ఢిల్లీ పర్యటనలో మీరు దీన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? అట్ ద సేమ్ టైం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. 15వ తేదీ రైతు బంధుకు సంబంధించిన విషయంలో మరి 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన మరి నిన్న ఖమ్మం వైరా సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రైతులకు చెక్కులు ఇవ్వడం కావచ్చు, అర్ధరాత్రిలోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారు. 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా అమలు చేసే దిశగా కూడా ముందుకెళ్తున్నారు. సో దీన్ని మీరు పూర్తి స్థాయిలో మరి సమర్థిస్తారా, ఎట్లా చూస్తారు చెప్పండి? అయితే ముందుగా ప్రేక్షకులకు విజయారాయ్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీకు కూడా నమస్తే అండి. విజయారాయ్ గారి వాయిస్ బ్రేక్ అవుతుంది. సునీల్ రావు గారు మీరు చెప్పండి. మరి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మరి 8-9 నెలల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 19 సార్లు మరి ఢిల్లీ పర్యటన చేయడము ఎట్లా చూస్తారు? దీంట్లో ఓవరాల్గా ఈ పర్యటన అయితే మరి రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని మరి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. సో 19 సార్లు కాకపోతే 29 సార్లు పోతారు. ఏది చేసినా కానీ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మరి తెలంగాణలో గతంలో మరి అటు కేంద్రం నుంచి కానీ ఇటు తర్వాత గతంలో పాలించిన పార్టీ ఏదైతుందో బీఆర్ఎస్ అప్పులు చేశారు. ఈ నేపథ్యంలోనే మరి ఇక ఢిల్లీ పర్యటనను మేము స్వాగతిస్తున్నాము, ఇందులో తప్పేం లేదంటున్నారు. ఏం చెప్తారు సునీల్ రావు గారు? ఓకే, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ప్రతిసారి ఢిల్లీకి వెళ్తున్నారు, ఇక్కడ పూర్తి స్థాయిలో మరి రాష్ట్రంలో అనేకమైన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అలాగే ఇక్కడ పాలన గాలికి వదిలేస్తున్నారు, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలించి డెంగ్యూ వ్యాధులతో మరి రాష్ట్రం అంతా కూడా జ్వరపీడితులై హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. సో ఇక్కడ పాలన గాలికి వదిలేసి మరి మొన్న 10 రోజులు అమెరికా టూర్ చేయడం కావచ్చు, తర్వాత దక్షిణ కొరియా టూర్ చేయడం కావచ్చు, ఒప్పందాలు చేసిన కంపెనీలతో మరొకసారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ఏ కంపెనీలతో ఒప్పందం చేసుకుందో వాటన్నిటి మీద మరొకసారి ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు? దక్షిణ కొరియా పోయినరు లేకపోతే యుఎస్ పోయినరు అంటే వాళ్ళేడా ఏదో విహారయాత్రకు పోలేదు. ఈరోజు తెలంగాణ ఏదైతే రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టింది. ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల ఒక తలకాయ మీద 1,30,000 రూపాయలు ఒక తలకాయ మీద అప్పు పెట్టిపోయింది. మరి ఈరోజు ప్రభుత్వం వాళ్ళది పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంని నడపాలంటే పరిస్థితులంతా దారుణంగా చేసిపోయినారు. దాచుకున్నారు, దోచుకున్నారు. మొత్తానికి ప్రతి మంత్రిత్వ శాఖలో కూడా స్కామ్లు. ఈరోజు వాళ్ళు ఏ స్కీమ్ తీసినా ఆ స్కామ్తోనే మొదలైంది, స్కామ్తోనే ఎండ్ అయింది. ఈరోజు అటువంటిది ఈరోజు దక్షిణ కొరియా పోయినా లేకపోతే యుఎస్ పోయినా ఈరోజు పరిపాలనలో ఏమైనా ఇబ్బందులు జరిగినాయా?
లేకపోతే ఎవరికన్నా ఏమన్నా ఆపదలు వచ్చినాయా? ప్రతిదీ పాలన జరుగుతూనే ఉంది. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు ఉన్నారు, మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్లు జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఎవరిని ఏ దిశగా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాలి ఆ దిశగా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ వీళ్ళు మాయమాటలు చెప్పుకోవడానికే పనికొస్తుంది తప్ప ఏదైతే మొత్తానికి 10 రోజులు సౌత్ కొరియా కానీ లేకపోతే యుఎస్ పోయిండని చెప్పుకోవడానికే వీళ్ళకి మాటలు తప్ప ఈరోజు మొత్తానికి ప్రభుత్వం ఉట్టిగేం పోలేదు. ఈరోజు 31.5 చిల్లర వేల కోట్ల రూపాయల ఈరోజు మొత్తానికి అగ్రిమెంట్స్ చేయడం జరిగింది. ఒక 20,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి మొన్న యుఎస్కేన్ రిటర్న్ వచ్చింది కాంటింజెంట్కి. ఓవరాల్గా 35,000 ఉద్యోగాలు, 35,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఓకే, కానీ రైతు రుణమాఫీ మీరు పూర్తయిపోయిందని అంటున్నారు. కానీ ఇప్పుడు కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా మరి అందరూ కూడా గన్ పార్క్ దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు, సో రైతులను మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, దగా చేస్తున్నాడు. సో ఆయన కొడంగల్కి వెళ్దాము, బహిరంగంగా చర్చ పెడదాము, తెలంగాణలో ఎక్కడికైనా వెళ్దాము, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందంటే నేను రాజీనామా చేస్తానని మరొకసారి కేటీఆర్ కూడా సవాల్ చేస్తున్నారు. ఈ సవాల్ని ఎట్లా స్వీకరిస్తారు? ముందు కేటీఆర్ మాట్లాడే మాట కానీ హరీష్ రావు మాట్లాడే కానీ అది అన్ని బూటకు మాటలు. మొత్తానికి ఈరోజు ఏదైతే సవాల్ని మీరు స్వీకరిస్తారా? అమరవీరుల స్తూపానికి పోయి అలా బావ అదే డైలాగ్ కొట్టిండు, బొమ్మరిది కూడా అదే కొట్టిండు. ఆల్రెడీ నిన్న రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్పడం జరిగింది, తోడు దొంగలని బిల్లా రంగా అని చెప్పి కూడా తిట్టడం జరిగింది. వాళ్ళకి నిజంగా కూడా ఆయన తిట్టిన మాటలకు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఇమీడియట్గా ముందు రాజీనామా చేయాలి. వాళ్ళు రాజీనామా పత్రము వాళ్ళు స్పీకర్ ఫార్మాట్లో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇచ్చిన తర్వాత సవాల్కి రమ్మని సవాల్ స్వీకరిస్తాం. అంటే హరీష్ రావు గారు ఏమన్నారంటే 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయండి, ప్రజలకు మేలు జరిగితే నా ఎమ్మెల్యే పదవి నాకు పెద్ద లెక్క కాదు. 6 గ్యారెంటీలో 13 పథకాలు ఉన్నాయి, వాటిని మీరు అమలు చేసి అప్పుడు అడగండి, నేను రాజీనామా చేస్తాను అంటున్నాను. ఇప్పుడు కేటీఆర్ తాజాగా చేసిన సవాల్ను మీరు స్వీకరిస్తారా? రైతు రుణమాఫీ అనేది మరి లక్షల మందికి ఇంకా కాలేదు, 1,000 కోట్ల రూపాయలు మరి చెప్పిన దానికి చేసిన దానికి పొంతలు లేదని కామెంట్ చేస్తూ ఇప్పుడు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర మరి రాజీనామా చేస్తానని విసిరిన సవాల్ను స్వీకరిస్తారా? ఖచ్చితంగా స్వీకరిస్తాం. నేను అదే చెప్తున్నా. హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు స్పీకర్ ఫార్మాట్లో వాళ్ళ రాజీనామా పత్రం స్పీకర్కి పంపించి అమరవీరుల స్తూపం కాడికి రమ్మని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. మా బట్టి విక్రమార్క అయినా సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా సరే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా సరే, ఏ మినిస్టర్ని పిలిచినా మా వాళ్ళు వస్తే ఎదుర్కోవడానికి తయారు. నేను కూడా ఉన్న వాళ్ళు చెప్పిన మాటకు నేను చిరసా వహిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా నిన్న చెప్పడం జరిగింది. వాళ్ళు ఇవాళ పోయినరు గన్ పార్క్ గారు, వాళ్ళంతా మంచి డ్రామా ప్లేయర్లు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఆడినంత డ్రామా ఈ 9.5 సంవత్సరాలలో తెలంగాణలో ఎవరు కూడా ఆడరు. విజయారాయ్ గారు మరి తను శివకుమార్ లాల్ గారు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు డ్రామాలు ఆడతారు, ఇప్పటికే హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నాడు, 6 గ్యారంటీల్లో మరి రుణమాఫీ చేస్తున్నాము, రుణమాఫీ సాధ్యం కాదన్నాడు. ఆర్థిక మంత్రిగా మరి మాజీ మంత్రిగా మరి ఆయన చేసిన సవాల్ ఏదైతుందో రాజీనామా ఇష్యూలో మరి అది రాజీనామా స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వాలని కోరుతున్నారు. విజయారాయ్ గారు వినిపిస్తుందా మీకు? నాకు వినబడుతుందండి, నాకు వినబడుతుంది, నన్ను మాట్లాడనివ్వట్లేదు కదా మీరు. ఓకే చెప్పండి. మీరిద్దరే మాట్లాడుకుంటే మరి మమ్మల్ని ఎందుకు పిలిచిరు? మీ వాయిస్ బ్రేక్ అయిందండి విజయారాయ్ గారు, మీ వాయిస్ కూడా నాకు బ్రేక్ గానే వినబడుతుంది. ఓకే ఇప్పుడు చెప్పండి. మెల్లగా సావధానంగా వింటా ఉన్నా నేను. ఓకే మీరు రాజీనామా ఇప్పుడు మన సోదరులు కాంగ్రెస్ సోదరులు మాట్లాడుతూ అదేదైతే 5 పైసలు చేసి 95 పైసలు చేసిన డబ్బా కొట్టుకుంటే కాదు కానీ మీరు ఏదైతే మీరే లెక్కలు చెప్తా ఉన్నారు 39 లక్షల రైతులకు రుణమాఫీ జరిగిందని మీరు అంటున్నారు. చాలా సంతోషం, దాన్ని మేము స్వాగతిస్తాం. 70 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. 70 లక్షల పైచిలకు అందులో లోన్ తీసుకున్న వాళ్ళకి దాదాపు 60 లక్షల వరకు లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే 1,00,000 లోపు, 1,50,000 లోపు, అలాగే 2 లక్షల లోపు, 2 లక్షల కంటే అధికంగా తీసుకున్న వాళ్ళు దాదాపు 60 లక్షల రైతులు ఉన్నారు. అందులో భాగంగా వీళ్ళు ఇచ్చిన మాట ఏంటి అని అంటే, అయ్యా మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, మీరు మంచి ప్రభుత్వాలతో ఒక ఆట ఆడుకున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ గురించి మీకు తెలియదు ఏమున్నది? మీరు వాళ్ళని సరిగ్గా ప్రశ్నించండి. ఈ రోజు కండిషన్స్ అప్లై, మేము అన్కండిషనల్ గా చేసినామని 1,00,000 సార్లు చెప్తా ఉన్నాం. అవునా? వీళ్ళు కండిషనల్ సప్లై అయ్యానంటే కుటుంబానికి
ఒక వ్యక్తికి మాత్రమే రుణమాఫీ ఉంటది. చూడండి మీరు కండిషన్స్ లలో మీరు మళ్ళీ ఇప్పుడు మీరు చెక్ చేయండి, మీరు దాంట్లో కండిషన్స్ మీరు చదవండి, ప్రజలు వింటారు. మీరు చదవకుండా వాళ్ళు ఏదో చెప్పిందంతా మీరు బయటికి ప్రచారం చేయడం వల్ల అదే వాళ్ళు ఏదో చేసిర్రు పీకిర్రు బరికిరు అనేది పంచాయతీ వస్తా ఉంది. ఈడ దయచేసి నేను ఏమంటున్నంటే, ఈ రోజు హరీష్ రావు గారు ఆగస్టు 15 తారీఖు రాత్రి 12 గంటల లోపు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలోనే 13 అంశాలకు సంబంధించిన డబ్బంతా ప్రజల అకౌంట్ లోకి విజయార్య గారు మళ్ళీ 6 గ్యారంటీ మీరు కూడా హరీష్ రావు పోయి కలిసి వచ్చిందా? మీరు హరీష్ రావు లాగా మాట్లాడొద్దు. 6 గ్యారంటీల టాపిక్ రాలేదు. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ఆడుతా ఉన్నది. చారణ చేసి బారణ చేసినామన్నట్టు ప్రచారం చేసుకునే మీకు ఏమి నైతికత ఉందండి? మేము స్వాగతిస్తున్నాము. ప్రజలకు చేసే ప్రతి మంచి పనిని మేము స్వాగతిస్తా ఉన్నాము. పోక్ చేసే పని కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకుర్రు. హరీష్ రావు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన దాదాపు 3 సార్లు మీటింగ్ పెట్టి చెప్పిండు 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు 13 అంశాలకు సంబంధించిన డబ్బంతా ప్రజల అకౌంట్లోకి పడితే ఖచ్చితంగా నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పారు. దానికైనా కట్టుబడి ఉన్నారు. మరి చెయ్యనందుకు కానీ మీ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలా కానీ సిగ్గు శరం లేకుండా ఆయన పదవి మీద కూర్చున్నాడు. కానీ అరే హరీష్ రావు గారు కూర్చోలే. హరీష్ రావు 7 సార్లు ఎమ్మెల్యే అయ్యిండండి. హరీష్ రావు సిగ్గు శరం లేకుండా హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా కూడా మంత్రి చేసిండు. మా కాంగ్రెస్ పుణ్యము అది మర్చిపోదు మీరు. హరీష్ రావు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక టిఆర్ఎస్ సభ్యుడు ఉండే ఒక నామినేటెడ్ మంత్రి ఇప్పించినాం కాంగ్రెస్ పీరియడ్ లా. అది మర్చిపోదు. ముఖ్యమంత్రి అంచెలంచెలు వచ్చిండు. అది మర్చిపోదు. నేను మాట్లాడింది మీరు వినాలి. మీరు తప్పు మాట్లాడుతుండ్రు ఆర్య గారు, విజయార్య గారు. మీరు తప్పు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నా. మీ హరీష్ రావు మాట్లాడింది ఒకటే, 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తున్నాడు. దానికి కట్టుబడి ఉండమను. పోతుందని ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ శివకుమార్ విజయార్య గారు కాంగ్రెస్ విజయార్య గారు 1 మినిట్. మీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇది రెగ్యులర్ గా నడిచేదే. కానీ ఒకసారి బీజేపీ సునీల్ రావు గారితో మాట్లాడు. బీజేపీ సునీల్ రావు గారు 1 మినిట్. ఒక నిమిషం విజయార్య గారు 1 మినిట్ ఆగండి. ప్రతి పనికి మేము సహకరిస్తా ఉన్నాము. ఓకే, మీరు మమ్మల్ని పట్టుకొని లేనిపోని ముచ్చట్లు మాట్లాడితే ఈడ కాలు చేతులు కట్టుకొని ఎవడు కూర్చోలే. కాలు చేతులు కట్టకపోతే కాళేశ్వరంలో పోయి సావండి అందరూ బీఆర్ఎస్. ఒక నిమిషం విజయార్య గారు 1 మినిట్. ఇది వాదాలు చేసుకుని కేవలం ఒకసారి సునీల్ రావు గారితో మాట్లాడు. విజయార్య గారు 1 మినిట్. విజయార్య గారు బీజేపీ ఎమ్మెల్సీలను మీరు పెట్టుకోండి. రాజ్యసభ బీజేపీ కార్పొరేషన్లకు రాష్ట్ర స్థాయి కంపెనీలకు మీరు చైర్మన్ పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? విజయార్య గారు 1 మినిట్. విజయార్య ఆగండి. చారణ చేసి బారాణ చెప్పుకుంటే అది మంచిది. ఓకే వాళ్ళు చారణ చేసిర్రు బారాణ చెప్పుకుంటారు. మీరు ఆగండి. ఒక నిమిషం. బీఆర్ఎస్ పార్టీ ఓకే 1 మినిట్. విజయార్య గారు ఒకసారి బీజేపీ నాయకుల వర్షన్ కూడా వినండి. ఒక నిమిషం ఆగండి. సునీల్ రావు గారు మీరు చెప్పండి. రాష్ట్రం సునీల్ రావు గారు వినిపిస్తుందా? సునీల్ రావు గారు మీరు చెప్పండి. ఇప్పటికే తెలంగాణలో గత 10 ఏళ్లలో మరి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. సో ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆదాయము అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోవట్లేదు. సో దీంట్లో ఖచ్చితంగా మరి కేంద్రం నుంచి సహాయ సహకారాలు లేవు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మీరు ఆగండి. విజయార్య గారు మీరు ఆగండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అప్పులు చేస్తారండి? మీరు ఆగండి. కాలంలో ఎంత అప్పు చేసిందో చెప్పండి. ఆగండి విజయార్య గారు మీరు ఆగండి. ఎక్కడ పెట్టినాం? డబ్బులు ఎక్కడి నుండి తెచ్చినాం? ఎక్కడ ఖర్చు అయింది? ఎంత ఖర్చు అయింది? మొత్తం ప్రభుత్వంలో లెక్క ఉంది. ఎక్కడ మాట తప్పలేదు. మీరు మాట తప్పాలని మేము కోరుకోవట్లేదు. మీరు ఆగండి విజయార్య గారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? మీరు ఆగండి. సో మరి సునీల్ రావు గారు మీరు చెప్పండి. మీ కాంగ్రెస్ పార్టీ మీరు సైలెంట్ గా ఉండకపోతే మీ ఫోన్ కట్ చేయాల్సి వస్తే విజయార్య మీరు ఆగండి. జనతా పార్టీ కేంద్ర
ప్రభుత్వం నడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి 1,00,000 కోట్ల అప్పు ఉంది. 100 లక్షల కోట్ల అప్పులు చేసి మీరు ఆగండి, నేను అడుగుతున్నాను. మీరు ఆగండి ఆయన వర్షన్ మీద కూడా సునీల్ రావు గారు వినిపిస్తుందా సునీల్ రావు గారు? సో మరి ఇక 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, 7 లక్షల కోట్ల అప్పులు చేసి. సునీల్ రావు గారు ఇటు చూడండి కెమెరా చూడండి సెల్ ఫోన్లో. వినిపిస్తుందా? నా మాటలు వినిపిస్తున్నాయా? కేంద్రంలో 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రం మరి గతంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులైనాయి. ఇప్పుడున్న కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ అప్పులకు వడ్డీలు కట్టేందుకే మరి రాష్ట్ర ఆదాయం సరిపోతుంది. సో కొత్తగా మరి మొన్న బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కేంద్రం. దాంట్లో రాష్ట్రానికి మరి నిధులు ఇవ్వలేదు, పూర్తి స్థాయిలో గుండు సున్నా గాడిద గుడ్డు ఇట్లాంటి ప్రచారాలు చేశారు. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎంగా మరి ఆయన విదేశీ పర్యటన చేసి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కావచ్చు, విదేశీ కంపెనీలను మరి తెలంగాణలో నెలకొల్పేందుకు అక్కడ ప్రతినిధులను కలవడం కావచ్చు, యుఎస్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో పర్యటించి మరి 35,000 కోట్ల పైగా నిధులు సమీకరించిన నేపథ్యంలో 35,000 ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్తున్న నేపథ్యంలో మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎందుకని ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో విస్మరిస్తోంది? మొన్నటి బడ్జెట్లో ఎందుకు మొండి చేయి చూపించారు? దీనికి ఏం చెప్తారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నారు, స్వయంగా కార్పొరేట్ మొత్తం మీటింగ్ పెట్టుకొని స్వయంగా ప్రకటించుకున్నారు. నేను 31,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తాను, 31,000 కోట్లు చేస్తానని స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి నిన్నటికి నిన్న అక్కడే మళ్ళీ ఇక్కడే చెప్పాడు 18,000 కోట్లు దరిదాపుగా దగ్గర మేము 18,000 కోట్ల నిధులు విడుదల చేసినామని. ఈ 18,000 కోట్లకు ఆ 31,000 కోట్లకు తేడా అయిన తెలియట్లేదా? ముఖ్యమంత్రికి లేదా? పరిపాలన మీద ఇంకా అతనికి అనుభవం లేదు అనేది అందరికీ తెలుసు. ఇప్పటికైనా అనుభవం 18,000 కోట్ల వరకు రిలీజ్ అయిపోయాయి. ఈ ఊటకంపుడు ఉపన్యాసాలు, అలంజలి చేసుడు, ఏది గుడ్లు వేసి గుడ్లు ఆడుకుంటా కొత్త వ్యక్తి మార్పులు ఇట్లాంటి పదాలు ఉపయోగించకుండా కొద్దిగా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి తన పరిపాలన మీద తన దృష్టి పెట్టాలి. విహారయాత్రలు చేసినట్టు కొద్ది రోజులు విదేశీ పర్యటన చేస్తారు, మళ్ళీ వచ్చి ఒక 2 రోజులు తెలంగాణలో ఉన్నది లేదో మళ్ళీ ఇవాళ అధిష్టానం దగ్గర వెళ్ళు. ఎందుకు విదేశీ నిధులు అధిష్టానంతో పరుచుకోవాలనుకుంటున్నా ఆయన పంపకాలు చేసుకోవడానికి లేకపోతే తెలంగాణ నిధుల కోసం వెళ్ళాలి. ఈ సమాధానం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి తెలంగాణలో పరిపాలన మీద దృష్టి పెట్టాలి కానీ ఎంతసేపు రాహుల్ గాంధీ వీళ్ళతో తిరుగులేదండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవాన్ని 8 నెలలు తిరిగిన తర్వాత ఓకే సునీల్ రావు గారు 1 మినిట్ ఓకే. శివకుమార్ లాల్ గారు మరి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం కేటాయించారు. దీంట్లో ఇప్పటి వరకు అంటే నిన్న సునీల్ గారు వెయిట్ ఓకే వెయిట్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇవాళ 18 కోట్లకే ఆగిపోయింది కాబట్టి ఓకే. శివకుమార్ లాల్ ఫైనల్ గా చెప్పండి. ఇప్పటికే 31,000 సునీల్ రావు గారు 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం పెడతామని చెప్పి కేబినెట్లో ఆమోదం పొందిరు, దానికి సంబంధించి అయిపోయింది. కానీ ఇప్పటి వరకు 3 దఫాలు మీరు చేసిన 1,00,000, 1,50,000, 2 లక్షలు కేవలం నిన్నటి గణాంకాల ప్రకారం 18,000 కోట్లు మాత్రమే చేశారు. సో ఇంకా 13,00,000 కోట్ల రూపాయలు 13,000 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉంది. దీంట్లో రాష్ట్ర రైతాంగం అంతా ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కేటీఆర్ ఈరోజు ఈ అంశంపై 31,000 కోట్లు పూర్తిగా మాఫీ చేయాలి, మీరు మాఫీ చేయట్లేదు, రైతులు మోసం చేస్తున్నారని చెప్తున్నారు, రాజీనామాకు సిద్ధమంటున్నాడు, చర్చకు రావాలంటున్నాడు. ఫైనల్గా చెప్పండి, టైం అయింది. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రో అది మొత్తానికి నిన్న వరకే అది మాఫీ చేయడం జరిగింది. మిగతా విషయాలలో ఏదైతే మొత్తానికి టెక్నికల్గా ఏదైతే ప్రాబ్లం ఉందో ట్రాన్సాక్షన్లో ఎవరికైతే రాలేదో అది ఖచ్చితంగా వాళ్ళ లిస్ట్ అవుట్ ఉంటుంది, వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా అది ఓపెన్గా లైవ్లోనే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ శివకుమార్ లాల్ గారు, థ్యాంక్ యూ మరి డిబేట్లో పాల్గొన్నందుకు. విజయార్య గారు అలాగే సునీల్ రావు గారు మీకు కూడా చాలా థ్యాంక్స్. ఇక ఇది ఇవాటి స్పెషల్ డిబేట్. ఇక మరిగా 31,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ కోసం కేటాయించి
ఇప్పటివరకు 18,000 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం కావచ్చు. మిగిలిన రైతుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. ఇక ఏదైతే మిగిలిన 13,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో సో రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ వర్తింపజేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో ఆ దిశగా కూడా మరి కేటీఆర్ విసిరిన సవాల్ ఏదైతుందో దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తామని చెప్తోంది. సో ఓవరాల్గా మరి ఈ 13,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇష్యూలో మరి లక్షలాది మంది రైతుల ఆందోళన అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలని మనం న్యూస్ 360 తరపున కూడా కోరుతున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.